ఒక 1000 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయవే. నా దగ్గర లేవు. అత్త ఒక 1000 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయవే. నా దగ్గర అంత లేవు, 500 ఉన్నాయి గానీ నాకు ఖర్చులు కావాలే పాప. అదన్న గుట్టం అత్త, కొంచెం అర్జెంటా. 500 నీకు ఇచ్చేస్తే నా ఖర్చులకి ఏం చేసేది మే? లేదు నేను కొట్టను. పోయేకెళ్ళాడదా ఒరే చెక్కమా, ఒక 1000 రూపాయలు ఉంటే ఫోన్ పే చేయవే. ఓయ్ మర్యాదగా మాట్లాడు. జుంప చక్కమైంది మ్యా. గుణమ్మ అని పిలవలేవా? సరే గుర్రమ్మ, ఒక 1000 రూపాయలు ఫోన్ పే కొట్టు. అబ్బా నువ్వు గుణమామ అని పిలిచిన దానికన్నా ఫోన్ పే కొట్టాలని ఉంది మ్యా. కానీ తెల్లారే నా భార్య తీసేసుకుంది మ్యా. ఇప్పుడు నా కాళ్ళు లేవా? ఒరే చెక్కమా బట్ట పోరా, ఈ గోడ వెనకాల ఉండే పిత్తుకుంటా ఉండు, పిత్తులు రాయడా. మామ ఒక 1000 రూపాయలు ఫోన్ పే కావాలి మామ. నువ్వు మామ అని ప్రేమగా పిలిచిన దానికన్నా కొడతాను మే నీకు. నేను నంబర్ చెప్పు, కొడతానా? మే బాబా ఇక్కడేం చేస్తున్నావు మే? అన్నీ ఎందుకు ఫోన్ పే చేయమని అడుగుతున్నావు? ఫోన్ పే చేయమనే కదరా అడిగిందా, ఏదో ఊరికే చేయమన్నట్టు అడుగుతున్నావా? రే మా చెల్లి గురించి నీకు తెలియదురా. ఫోన్ పే చేయమనింది కార్తీకారా. ఏం ఊరికైనా చేయమన్నదా? మనిషికి సహాయం చేయకపోతే ఇంకా మన బంధాలకు విలువే ఉంటదిరా. ఎవరురా నువ్వు? పోరా రే పోరా. తల్లి కార్తీక, డాడీ డాడీ ఒక చిన్న పని పోయినాను, వెళ్ళిపో. సరే నమస్కారం మామా నువ్వు కొట్టు మామా. మీ డాడీని ఎందుకు పంపించాయినావా? మా డాడీకి షుగర్ ఎక్కువలే, ఏ పని చేయనుడు. నువ్వు ఫోన్ పే చేయి మామయ్య. నువ్వు చెప్పురా, నంబర్ చెప్పురా. ఎవరి నంబర్కి ఏమంటావా? మా డాడీ నంబర్ కేసాయి. బాలాజీ చేసినాను రా చిట్టి తల్లి. వేసేసినావా? డబ్బులు వేసేసినావా? ఇంకా అప్పటికా నుంచి తీసుకో డబ్బులు. ఏందినా ఎవరికి హెల్ప్ చేసేదే రాదా? ఫోన్ పే చేయమనింది, చేతికి ఇస్తుందేమో బిడ్డ. ఈ రా తల్లి. నా దగ్గర డబ్బులు లేవు కదా మామా. మే ఆ 1000 రూపాయలు నా తీయడం ఉంది మే. ఆ 1000 రూపాయలు ఇచ్చి మే నాకు కావాలా? పొరదమ్మున బట్ట డబ్బులు అడగరావేంద్రా? సిగ్గులేనోడా, లజ్జలేనోడా, చిన్న బిడ్డలు డబ్బు అడగరావు కదరా. పొరకట్ట ఇరిగిపోతాది నా బట్ట నీకు. నాకు 100 రూపాయలు అయ్యమంటే 100 క్వశ్చన్స్ అడుగుతావు, దాని గురించి తెలుసు కూడా 1000 రూపాయలు వేస్తావా? అది మావయ్య నింది మే. మామయ్య నిందా పోయేప్పుడు తిట్టింది నా బట్ట గిట్ట అనే. అది నా కోడలో. నీ కోడలా? మరి నేను